మా ఊరు గ్రామస్తులకు వేసే ఉరితాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఒక మోటార్ ఇక్కడ మోటార్ ఉంది, అది దించి కూడా 2 సంవత్సరాలు అయితే మొత్తం తుప్పు పడుతుంది, అక్కడనే ఊడిపోతున్నాయి. మొత్తం వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇతర అన్ని కాలుష్యం జరుగుతుంది. కానీ మేము అడుగుతాం, అది అట్లనే జరిగిపోతూనే ఉంది. ఓలన మా విలేజ్ అసలు చుట్టాలు రావాలంటే కూడా భయపడుతుంది. మీ ఊరే అసలు ఈ శబ్దాలు ఏంటి పోయిందని చెప్పి విలేజ్ చుట్టాలు రావాలంటే కూడా ఉండిపోతున్నారు. మేము మొన్న మాలేసుకున్నాం, హనుమాన్ మాలేసుకుంటే ఏమైందంటే ఒక ఆయన పూజారంగా సన్నిధానం లేదని చెప్పి మా విలేజ్కి వచ్చిండు. ఆయన ఒక్కడే ఉండేది. విలేజ్కి వచ్చి ఏమైపోయిందంటే మధ్యలో ఏ రాత్రి లేచిపోయాడు, ఏమైనా నా గట్ల పోయినావు అని చెప్తే ఆ శబ్దానికి మీకు ఎట్లా నిద్ర పడుతుందని చెప్పి మమ్మల్ని అడిగాము. ఇక మేము ఏమో అలవాటు అయిపోయింది, మా పరిస్థితి ఉంది అని చెప్పి అడిగింది. కానీ కంపెనీ ఇంకా వీలైతే ఏదన్నా దూరం 10 కిలోమీటర్ల దూరం ఎటువంటి గ్రామం లేని దగ్గర మీరు వేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది భారత్ బయోటెక్ కాదు, ఇది వేరే మంచి కంపెనీ కాదు. మంచి కంపెనీ అయితే మేము కూడా అబ్జెక్షన్ చేయకపోయేది.